హై స్టూడెంట్స్, మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు సిలబస్ అనేది మారిందనమాట. అంటే మనకు ఇంతకుముందు అయితే మనకు బాటనీ జువాలజీ అనేసి సపరేట్గా ఉండేది. ఇప్పుడు రెండింటినీ కలిపి మనకు జస్ట్ బయాలజీ అనేసి ఒక పేపర్ ఇచ్చారు. కానీ బయాలజీలో కూడా మనకు బాటనీ సపరేట్గా ఇచ్చారు, తర్వాత జువాలజీ అనేది సపరేట్గా ఇచ్చారు అనమాట. అంటే బాటనీకి మనకు 43 మార్క్స్ అలొకేట్ చేసినట్టయితే జువాలజీలో 42 మార్క్స్ అలొకేట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము జస్ట్ 3 అవర్స్ లోపల ఈ 3 అవర్స్ లోపల 33 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇది నిజంగా ఛాలెంజింగ్ ఇష్యూని. అంటే స్టూడెంట్స్ అందరికీ చాలా 100% మార్క్స్ తెచ్చుకోవాలి అంటే కష్టమైన విషయమే. కాకపోతే కొద్దిగా ప్లానింగ్ చేసుకునేసి మీరు ఎగ్జామ్ రాయగలిగినట్లయితే ఇది అసాధ్యమైన విషయం అయితే కాదనమాట. సో మనకు 33 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. బాటనీలో 5, జువాలజీలో 4 వస్తాయి. మొత్తము 9 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి. ఈ 9 మార్క్స్ని మనము జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయగలిగినట్లయితే ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో బాటనీకి సపరేట్గా బుక్లెట్ ఇస్తారు, జువాలజీ కోసం మనకు సపరేట్గా బుక్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే బాటనీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బుక్లెట్లో మొత్తం బాటనీనే రాయాల్సి వస్తుంది, జువాలజీ స్టార్ట్ చేశాక ఈ బుక్లెట్లో మొత్తం జువాలజీనే రాయాల్సి వస్తుంది అనమాట. ఆ విషయం గమనించాలి. సో ఫస్ట్ మీరు ఏదైతే మీరు కంఫర్టబుల్గా ఉన్నారో 8 మార్క్స్తో కంఫర్టబుల్గా ఉంటే 8 మార్క్స్ క్వశ్చన్స్, లేదా 4 మార్క్స్తో కంఫర్టబుల్గా ఉంటే 4 మార్క్స్, 2 మార్క్స్తో కంఫర్టబుల్గా ఉంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయండి అనమాట. నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎంతెంత టైం మీరు అలొకేట్ చేసినట్లయితే మీకు కంఫర్టబుల్గా 85 మార్క్స్ని స్మూత్గా మీరు 3 అవర్స్లో రాయగలరు అనే దాని గురించి ఇక్కడ చెప్తాను అనమాట. సో మీరు 1 మార్క్ క్వశ్చన్స్ని ఒక 5 మినిట్స్ లోపల 9 మార్క్స్ని గెయిన్ చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ బాటనీలో 7 అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, జువాలజీలో 7 అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 2 to 3 మినిట్స్ ఇవ్వండి. అంటే మనం 14 క్వశ్చన్స్కి జస్ట్ ఒక 2 మినిట్స్, నాకు తెలిసి 2 మినిట్స్ సరిపోతుంది. 14 క్వశ్చన్స్కి 2 మినిట్స్ అనుకుంటే మనకి ఇక్కడ 28 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు. అంటే మీరు ఇక్కడ రాసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్కి 5 మినిట్స్ ఇవ్వండి, 2 మార్క్స్ క్వశ్చన్స్కి బాటనీలో జువాలజీలో రెండింటిలో కలిపి 30 మినిట్స్ నుంచి వెళ్ళొద్దు అనమాట. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకు బాటనీలో 4 వస్తాయి, జువాలజీలో 4 వస్తాయి. ఇక్కడ మనము ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 5 మినిట్స్ అనుకోండి. 8 క్వశ్చన్స్కి 8 5 are 40. ఇక్కడ 40 మినిట్స్ అనేది మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్కి అలకేట్ అయిపోతుంది. అంటే మొత్తం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 1 hour 30 మినిట్స్, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే ఇక్కడ 4 మార్క్స్ మేము 5 మినిట్స్లో రాయలేము, ఒక 7 to 8 మినిట్స్ పడుతుంది అనుకుంటే మ్యాక్సిమం 1 hour 45 మినిట్స్ లోపల మీరు ఎగ్జాక్ట్గా 2 మార్క్స్ 1 మార్కు 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు మనకు రిమైనింగ్ టైం ఎంత ఉంటుంది? 1 hour 15 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 1 hour 15 మినిట్స్ టైంలో మీరు 8 మార్క్స్కి అలాట్ చేయాలి. 8 మార్క్స్ రాయాలి. బాటనీలో ఒక 8 మార్క్స్, జువాలజీలో ఒక 8 మార్క్స్ రాయాలన్నమాట. మీరు 20 to 25 మినిట్స్ వరకు థియరీ రాయండి. 20 to 25 మినిట్స్ వరకు. డయాగ్రాము మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. ఈ డయాగ్రామ్ని 10 మినిట్స్లో కంప్లీట్ చేసి పార్ట్స్ మొత్తం రిప్రజెంట్ చేయగలిగినట్లయితే మీకు బాటనీలో 35 మినిట్స్, జువాలజీలో 35 మినిట్స్, 1 hour 10 మినిట్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు ఎగ్జామ్. ఇప్పుడు మీకు ఇంకా స్పేర్గా ఒక 5 మినిట్స్ అనేది మీకు ఇక్కడ మిగులుతుంది. 1 hour 25 మినిట్స్ అనుకుంటే మీకు ఇంకా స్పేర్గా 5 మినిట్స్ మీరు అన్ని క్వశ్చన్ నెంబర్స్ అన్ని జాగ్రత్తగా వేసారా లేదా చెక్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఇదే టైంని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా మాక్ టెస్ట్ అన్ని పెడుతుంటారు కదా కాలేజెస్లో, ఈ టైంని మీరు అలకాట్ చేసుకుంటూ అంటే డిస్పర్స్ చేసుకుంటూ ఒక క్వశ్చన్కి ఎంతెంత సేవ్ చేస్తున్నాను అని ప్రాక్టీస్ చేసినట్లయితే కరెక్ట్గా మీరు 3 అవర్స్లో 33 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలరన్నమాట. మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా వైజ్గా చూస్ చేసుకోండి, లేకపోతే ఈజీగా డయాగ్రామ్ని బాగా ప్రాక్టీస్ చేయగలిగండి. నీట్గా పార్ట్స్ అన్నింటినీ చాలా స్మూత్గా రిప్రజెంట్ చేయగలిగినట్లయితే ఆ క్వశ్చన్స్ ఏదైతే మీరు థరోగా ఉన్నారో ఆ క్వశ్చన్స్ని చూస్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ చూస్ చేసుకోవడం వల్ల మీరు కొట్టివేతలు లేకుండా నీట్గా క్లీన్గా రిప్రజెంట్ చేయగలరు. మళ్ళీ మీరు అన్నీ కరెక్ట్గా రాసానా లేదా చెక్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అంటే నేను బాటనీ జువాలజీలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను అనమాట. ఫస్ట్ బాటనీలో చూద్దాము, తర్వాత జువాలజీలో అనేది నేను మీకు ఇదే ఛానల్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా
రాయాలి, ఎలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనే దాని గురించి వీడియోస్ ఇక్కడ ప్రిపేర్ చేశాను. వాటిని మీరు ఖచ్చితంగా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అంటే 4 మార్క్స్లో వదిలిపెట్టకుండా మినిమం పాయింట్స్ రాస్తే మీకు 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఆ మినిమం పాయింట్స్ ఏం రాయాలి అనేది చెప్పాను. తర్వాత ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఏమేమి పాయింట్స్ యాడ్ చేయాలో కూడా ఇక్కడ నేను మీకు ఇదే ఛానల్లో డిస్క్రైబ్ చేశాను అనమాట. ఆ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి, వాటిని కూడా వాచ్ చేయండి. నేను మొత్తం క్వశ్చన్ అంతా చదవట్లేదు, ఇంపార్టెంట్ టర్మ్స్ చదువుతాను. మీరు ఒక క్వశ్చన్ ఇక్కడ చదువుకోండి. మనకు 2 మార్క్స్ బయాలజికల్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైకోబయాన్స్, మైకోబయాన్స్ గురించి డిఫైన్ చేయమని వస్తుంది. తర్వాత ఆల్గల్ బ్లూమ్స్, రెప్టైల్స్ గురించి, హౌ విరియాయిడ్స్, నెక్స్ట్ మనకు వచ్చేది విరియాయిడ్స్కి వైరసెస్కి డిఫరెన్స్. నెక్స్ట్ మనకు వచ్చేది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెటరోటాబిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ విటేటర్ క్లాసిఫికేషన్ అనమాట. మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో మనం చూసినట్లయితే ఫైబ్రస్ రూట్ సిస్టమ్కి అడ్వాన్స్డ్ రూట్ సిస్టమ్కి మధ్య డిఫరెన్సెస్. తర్వాత మోనోకాట్స్, డైకాట్స్లో వీనేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అడుగుతున్నారు అనమాట. తర్వాత యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ అపోకార్పస్కి సింకార్పస్ ఓవరీకి డిఫరెన్స్ ఏంటి అని. ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానం ప్లాంట్ అనమాట. టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ సొలానం డయాగ్రామ్ అనమాట. సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో చూసినట్లయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్ ఇన్ ద ప్లాంట్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్స్. నెక్స్ట్ సాటిలైట్ క్రోమోజోమ్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ మిడిల్ లామెల్లా అనేది ఎలా తయారవుతుంది, ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ఆస్మోసిస్. ఇవి మనకు సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో. బయోమాలిక్యూల్స్ చూసుకున్నట్లయితే గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ అమైనో యాసిడ్, షుగర్, న్యూక్లియోటైడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్. ఎక్స్ప్లెయిన్ deuterated form of amino acid. Next, glycine, alanine differs with respect to one substituent alpha carbon atom. What are the other common substituents? Next, distinguish between apoenzyme and then cofactor. How are process groups different from coenzymes? Next, photosynthesis in higher plants చూసినట్లయితే name the processes which take place in grana stroma regions of chloroplast. Where does the photolysis of water occur? Distinguish between action spectrum and absorption spectrum. Define law of limiting factors proposed by Blackman. Next, what are the primary acceptor of CO2 in C3 plants and what is the first stable compound formed in Calvin cycle? Plant growth and development చూసుకున్నట్లయితే define plasticity, give example. What is apical dominance? Name the growth hormone that causes this. What is ethicon? Write its role in agriculture practices. What is abscisic acid, also known as stress hormone? ఇవి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ప్లాంట్ కింగ్డమ్లో మనకు రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్సెస్, లివర్ వర్డ్ మోస్ట్ డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ హోమోస్పోరస్, హెటరోస్పోరస్ స్టెరోఫైట్స్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రోథాలస్ గురించి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బయోకాట్. మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలోటైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ ప్లాజెంటేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్. నెక్స్ట్ గివ్ అన్ అకౌంట్ ఆన్ ఫ్లోరల్ డయాగ్రామ్. డిస్క్రైబ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ మెంబర్స్ ఇన్ రిలేషన్ టు దేర్ ఇన్సెషన్ ఆఫ్ థలామస్ అనమాట. సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ తీసుకున్నట్లయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. దీనికి డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా వేయాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. క్లాసిఫై ద క్రోమోజోమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెంట్రోమియర్ లొకేషన్. సెల్ డివిజన్లో చూసుకున్నట్లయితే మియాసిస్లో ఏ స్టేజెస్లో ఏదైతే జరుగుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థో రిడెండెంట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ రెస్టింగ్ ఫేజ్. ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్ రెస్ట్ కమెంట్ అండ్. నెక్స్ట్ ప్రోఫేజ్ 1 మియాసిస్లో ఉండేటువంటి ప్రోఫేజ్ 1లో ఈవెంట్స్ అనమాట. ఫోటోసిన్సిస్ ఇన్ హైర్ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ C3 and C4 plants. నెక్స్ట్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ డిఫరెన్సెస్. డిస్క్రైబ్ ఫోటో రెస్పిరేషన్. డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో తీసుకున్నట్లయితే మనకు ఆక్సిజన్స్ యొక్క అప్లికేషన్స్, ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబ్బరిలిన్స్, ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్, ఫిజియాలికల్ ప్రాసెస్ రెగ్యులేటెడ్ బై ఎథిలిన్. ఇవి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని తీసుకున్నట్లయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పిరేషన్ చాప్టర్లో గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్. నెక్స్ట్ మనకు తెలిసిందే అనమాట టీఎస్ ఆఫ్ మోనోకాటు, డైకాటు, ఈ డయాగ్రామ్స్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూపు అండ్ డైకాట్ రూపు, డోర్సోవెంట్రల్ స్ట్రక్చర్ ఆఫ్ ద లీఫ్. ఇది మనకు బాటనీలో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం జువాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పబ్లిక్లో బాటనీకి సపరేట్గా బుక్లెట్ ఇస్తారు, జువాలజీకి సపరేట్గా బుక్లెట్ ఇస్తారు. బాటనీ బుక్లెట్లో బాటనీ క్వశ్చన్స్ రాయాలి, జువాలజీ బుక్లెట్లో జువాలజీ క్వశ్చన్స్ రాయాలి అన్నమాట. జువాలజీలో 2 మార్క్స్ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ICZN స్టాండ్స్ ఫర్, వాట్ ఈస్ బయోడైవర్సిటీ, నామన్క్లేచర్ ఇన్ టాక్సానమీ అండ్ దెన్ బైనామియల్ నామన్క్లేచర్. ఇది అనిమల్ కింగ్డమ్లో తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇన్ sponges. All vertebrates are chordates, but all chordates are not vertebrates. Next, what are the 2 morphological forms of Cnidaria and what is their chief function? What is radula? Which group of animals possesses it? Breathing and exchange of gases to use. Name the muscle that help in normal breathing movement. Define vital capacity. Mention three major layers of diffusion membranes in lungs. Draw a diagram of oxygen dissociation curve. Body fluids to మనం తీసుకున్నట్లయితే what is erythroblastosis, photolysis. Define cardiac cycle and cardiac output. Next, what is meant by double circulation and
quite significant. What is electrocardiogram and then what are the normal components of it? Locomotion and momentumలో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు write the difference between actin and myosin. నెక్స్ట్ సో మనకు నేమ్ ద టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇక్కడ ఉండేటువంటి జాయింట్స్ నేమ్ చెప్పాలి. నెక్స్ట్ హ్యూమన్ స్కల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ లైక్ అండ్ లైక్ ఎందుకు అని రాయాలి. నేమ్ ద ఇయర్ ఆర్టికల్స్ అండ్ ఎవల్యూషనరీ ఆరిజిన్. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ చూసినట్లయితే కార్పోరో కార్టిజమ్ అండ్ దెన్ క్రేనియల్ మెనింజెస్, కార్పస్ కొలాజమ్, డిఫరెన్స్ బిట్వీన్ అఫరెంట్ నర్వ్స్ అన్నమాట. కెమికల్ కోఆర్డినేషన్లో మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటిని డిఫైన్ చేయాలి. క్రెటినిజం, డయాబెటీస్ మిలిటస్. వాట్ ఈస్ యాక్రోమెగాలీ. నెక్స్ట్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. వాట్ ఈస్ ఎరిథ్రోపాయిటిన్. వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్. ఇవి 2 మార్క్స్. 4 మార్క్స్ చూసుకున్నట్లయితే అనిమల్ డైవర్సిటీలో మనము రైట్ 8 salient features of amphibia. నెక్స్ట్ what are the modifications that are observed in birds that help them in flight. Compare and contrast cartilaginous fishes, bony fishes. Write short notes on salient features of phylum Porifera. Structural organizationలో తీసుకున్నట్లయితే మేల్ ఫ్రాగ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ ఫ్రాగ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, డిస్క్రైబ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది డయాగ్రామ్ కాదు, థియరీ ఉంటుంది కదా అదనమాట. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఆర్గాన్స్ ఆఫ్ స్పెషల్ సెన్సెస్ ఇన్ ఫ్రాగ్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో తీసుకున్నట్లయితే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ నార్మల్ కండిషన్లో ఎలా జరుగుతుందో రాయాలి. మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఆఫ్ CO2. డిస్క్రైబ్ ద డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. హౌ ఈజ్ రెస్పిరేటరీ మూవ్మెంట్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్. లోకోమోషన్ అండ్ మూమెంటంలో తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెల్టల్ మజిల్. రైట్ షార్ట్ నోట్స్ అండ్ రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. గివ్ అన్ అకౌంట్ ఆన్ సైనోవెల్ జాయింట్. హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ స్కెల్టల్ మజిల్ అండ్ దెన్ కార్డియాక్ మజిల్. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్లో తీసుకున్నట్లయితే గివ్ ద బ్రీఫ్ అకౌంట్ ఆన్ మెకానిజం ఆఫ్ సైనాప్టిక్ ట్రాన్స్మిషన్. మైలినేటెడ్కి నాన్ మైలినేటెడ్ యాక్సన్కి మధ్య డిఫరెన్సెస్. డెండ్రైట్స్కి యాక్సన్స్కి డిఫరెన్సెస్. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలార్ న్యూరాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. కెమికల్ కోఆర్డినేషన్లో తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ hypothalamus and neurosecretory endocrine organ. Give an account on secretions of pituitary gland. Explain how hypothyroidism, hyperthyroidism can affect the body. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్స్. ఇవి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్, గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. నెక్స్ట్ ఫిజియాలజీ ఆఫ్ ఇయర్ ఇన్ఫర్మేషన్. ఇవి మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు కానీ త్వరగా ప్రిపేర్ అయినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే అడిషనల్ క్వశ్చన్స్ కూడా చదవండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో మన ఛానల్లో MBBS, BDS సంబంధించినటువంటి, నీట్కి సంబంధించినటువంటి, ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. I wish you all the success.